ऑल ऑफ यू शुभ सायंत्र। आज हमारा सीपी साहब के ऑर्डर से और हमारा जॉइंट सीपी ट्रैफिक जोएल डेविस सर के ऑर्डर से हम हमारा डीसीपी साहब एडिशनल डीसीपी साहब के इंस्ट्रक्शंस पे हम आज मई तो और हमारा जोन पे इंस्पेक्टर से पूरा मिलके आज ऑपरेशन रोप कर रहे हूँ। हम ये कंटिन्यू कर रहे, कल कर रहे, आज कल परसों डे एवरी डे इस ऑपरेशन रोप को हम चलाते हैं। इसमें क्या होता, ये फुटपाथ में क्या होता, पूरा ये पेडिस्ट्रियंस का जाने का आने का भी मौका भी नहीं दे रहे शॉप वाला। इसके बारे में शॉप वालों को मैं हम नोटिस दे रहा हूँ, पहला वो लोगों को मैं बोल रहा हूँ ऐसा न कहो, ऐसा नहीं करना बोल के हम ऐसा बोल के हम काम कर रहा हूँ। और एक बार हैदराबाद सिटी पूरा बिजनेसमैन को मैं आपका ट्रैफिक का विभाग से गुजारिश कर रहा हूँ। क्या है, फुटपाथ नहीं ऑक्युपाई करना, फुटपाथ फ्री रहे ना। हैदराबाद में दिन भर पूरा व्हीकल्स ज्यादा हो रहा और पॉपुलेशन भी ज्यादा हो रहा, रोड भी ऐसी है। इसके बारे में हम ट्रैफिक पुलिस, हैदराबाद सिटी ट्रैफिक पुलिस पेडेस्ट्रियंस को और व्हीकल्स को फ्री जाने का हम ऑपरेशन रोप कर रहा हूँ, हम ट्राई कर रहा हूँ, कोशिश कर रहा हूँ। थैंक यू वेरी मच। क्या होना, पब्लिक को तकलीफ सेफ्टी मेजर होना। एक फुटपाथ तो पूरा ऑक्युपाई करे तो लोग रोड पे जाए तो एक्सीडेंट होता, फिर ट्रैफिक भी स्लो हो जाता। इसके बारे में पूरा पेडेस्ट्रियंस हैदराबाद नगर, हैदराबाद शहर का पूरा पेडेस्ट्रियंस फुटपाथ में जाना, आराम से जाना पड़ता। हम ट्रैफिक विभाग से मैं गुजारिश कर रहा हूँ, पूरा और एक बार गुजारिश कर रहा हूँ बिजनेसमैन को ये फुटपाथ नहीं ऑक्युपाई करना। థ్యాంక్ యూ వెరీ మచ్। ఇప్పుడు ఈరోజు మేము మా ఈస్ట్ జోన్ హైదరాబాద్ సిటీ ఈస్ట్ జోన్ ట్రాఫిక్ పరిధిలో సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్ లో మేము ఇక్కడ ఆపరేషన్ రోప్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము। దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే ఈ ఫుట్పాత్లను ఆక్రమించి ఈ పాదాచారులను నడవడానికి ఇబ్బందికర రీతిలో ఈ షాప్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఫుట్పాత్లను క్లియర్ చేసే ప్రోగ్రామ్ లో భాగంగా ఆపరేషన్ రోప్ అని మేము పెట్టుకొని ఇది చేస్తున్నాము। దీనివల్ల హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది। దానివల్ల కనీసం ఎట్లయిపోయిందంటే నడవడానికి కూడా పెడెస్ట్రియన్స్ పాదాచారులు అవకాశం లేకుండా ఉంది। కాబట్టి మేము ఈ కనీసం ఇప్పుడు ఈ ఫుట్పాత్ల పైన క్లియర్ గా ఉంటే ఆ పాదాచారులు క్లియర్ గా వెళ్తే ట్రాఫిక్ కూడా క్లియర్ గా ఉంటుంది, ఆ పాదాచారులు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉంటుంది। కాబట్టి మేము ఈ ఆపరేషన్ రోప్ అనే కార్యక్రమాన్ని నిర్విరామంగా మేము ఇది కొనసాగిస్తున్నాము కూడా। దయచేసి మేము కూడా ఈ మీడియా ద్వారా అందరికి తెలియజేయిందంటే కనీసం మీరు మీ యొక్క వ్యాపారం కొనసాగాలి, కానీ ఫుట్పాత్ల పైన ఎలాంటి పెట్టకుండా హైదరాబాద్ నగరంలో పాదాచారులకు మీరు అవకాశం కలిగించాలి। అయితే ట్రాఫిక్ ఎలా ఉంది అంటే నగరం ఒక చిక్కువీడని పద్మవ్యూహం లాగా మారిపోయింది। కాబట్టి ఆ పద్మవ్యూహంలో మేము ఛేదించి ఆ ప్రజలకు అతి సౌఖ్యమైన సులభమైన రీతిలో మేము ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడం మా యొక్క విధి। దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ బర్తన్ బజార్, తర్వాత ఎస్ఏ బజార్ టు అఫ్జల్గంజ్ ఆ రెండు ప్రాంతాలలో బోత్ సైడ్స్ మేము ఫుట్పాత్లను మేము క్లియర్ చేస్తున్నాము। దయచేసి మీరు నగరంలో ఉన్న వ్యాపారస్తులు కూడా మా ట్రాఫిక్ విభాగం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఫుట్పాత్లను ఆక్రమించకండి, ఫుట్పాత్లను క్లియర్ గా పెట్టండి, పాదాచారులకు మీరు సులభంగా నడిచే అవకాశము కలిగించండి। నగరంలో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరుగుతుంది, జనాభా సంఖ్య పెరుగుతుంది, కాబట్టి అవే రోడ్లు ఉన్నాయి, ఈ వాహనాల సంఖ్య పెరిగింది, తర్వాత ఈ జనాభా కూడా పెరిగింది, కాబట్టి దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు రీతిలో పోతున్నాయి। ఇంకొకటి ఏంటంటే ఈ ఫుట్పాత్లు సరిగా మనం లేకపోవడం వల్ల చాలా పాదాచారులకు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి। వాటిని కూడా మేము నిరోధించడానికి మేము ఆపరేషన్ రోప్ లో భాగంగా మేము ఫుట్పాత్లను క్లియర్ చేసే పనిలో మేము ఉన్నాము। ఖచ్చితంగా ఇది నిర్విరామంగా నిర్విఘ్నంగా ఈ ఆపరేషన్ రోప్ అనేది కార్యక్రమం కొనసాగుతుంది। ఏదో మళ్ళీ వచ్చాము వెళ్ళాము ఆయారాం గయారాం కాకుండా మేము ఖచ్చితంగా దీన్ని నిర్విఘ్నంగా నిరంతరాయంగా నగరంలో ఉన్న పాదాచారులకు స్పష్టమైన మాకు హైదరాబాద్ సిపి
గారి యొక్క ఆదేశాలతో మా ట్రాఫిక్ జాయింట్ సిపి గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఇవన్నీ ఆపరేషన్, మా డీసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారు యొక్క సూచనల మేరకు మేము ఇవన్నీ ఆపరేషన్ రోప్ అనే భాగంలో ఇవన్నీ మేము క్లియర్ చేస్తున్నాము. కాబట్టి మీరు దయచేసి ఇది సహకరించండి. మళ్ళీ మేము తీసుకుపోవడము రావడం అది కూడా మీకు కూడా ఇబ్బంది. మీరు ముందు జాగ్రత్తగా మీరు మీ షాపులోనే పెట్టుకొని వ్యాపారం కొనసాగించుకోండి.